హలో! పన్నీర్ అనగానే మనకి చాలా రెసిపీస్ గుర్తొస్తాయి కదా! పన్నీర్ రోస్ట్ అని, పన్నీర్ స్టిర్ ఫ్రై, పన్నీర్ కడాయి మసాలా, పన్నీర్ బటర్ మసాలా ఇంకా చాలా రకాలే ఉంటాయి. అవన్నీ కాదు గానీ ఇలా ఆనియన్, గార్లిక్ లేకపోయినా గానీ ఒక థిక్ గ్రేవీతో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా సింపుల్ అండి. ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అన్ని మసాలా సామాన్లు అవేమీ కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ నేను పన్నీర్ని రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలానే చేయండి అని నేనేం చెప్పను, ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. నేనేదో ఊరికే డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా కట్ చేశాను అంతే. వీటిని ప్యాన్లో వేసేసుకొని ఆయిల్, గీ ఆర్ బటర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. వేసేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవడమే. నాన్ స్టిక్ అయితే బెస్ట్ పన్నీర్ ఫ్రై చేయడానికి, ఎందుకంటే పన్నీర్ త్వరగా స్టిక్ అయిపోతుంది కాబట్టి. మరీ హార్డ్గా ఫ్రై చేయకండి. రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసేస్తే పన్నీర్ హార్డ్గా అయిపోతుంది, మనకు ఆ సాఫ్ట్నెస్ తెలీదు తినేటప్పుడు. మీరు ఒకవేళ పొరపాటున పన్నీర్ని హార్డ్గా ఫ్రై చేసేసాము అని అంటే కనుక ఫ్రై అయిన తర్వాత ఇలా వేరేగా ప్లేట్లోకి తీయకుండా వాటర్లోకి తీసుకొని, అంటే బౌల్లో వాటర్ వేసేసుకొని అందులో ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకుంటే పన్నీర్ మనం కర్రీ కుక్ చేసేంత వరకు కూడా సాఫ్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ మీరు కాజు, బాదం రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం ఇక్కడ ఒక 12 తీసుకున్నాను, నానబెట్టేసి పీల్ చేసేసి అవి వేసేసుకోవాలి. మీరు కాజు వేసినా కానీ నానబెట్టిన కాజునే వేయాలి. 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ గసగసాలు వేసాను. ఇవి మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ ఇస్తాయి మన గ్రేవీకి. ఇక్కడ నేను కావాల్సినంత గ్రేవీ కోసమని 6 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలి అంత దాన్ని బట్టి టొమాటోస్ తీసుకోవచ్చు. ఇది సాఫ్ట్గా ప్యూరీ లాగా మిక్సీ పట్టేసుకోవాలి, అస్సలు బరకుండొద్దు. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం కారం వేసేసుకొని, కారం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా వేసేసి మూత పెట్టేస్తే ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా చక్కగా కుక్ అయిపోయిన దాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఇందులో మనం ఎక్కడా సాల్ట్ యాడ్ చేయలేదు కదా, సాల్ట్ వేయడం మర్చిపోకండి. ఈ స్టేజ్లో సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1/2 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేయాలి. ఇప్పుడు ఇంక ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి, బాగుంటుంది. అంతే, మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. డెఫినెట్లీ ట్రై చేయమనే చెప్తాను నేను, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.